మాది గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు. నా పేరు సుకన్య. నా సాక్ష్యం ఏంటంటే, మేము బండ్లమూడి గార్డెన్లో పెట్టినప్పటి నుంచి సాకయ్య గారు ప్రార్థనకు వస్తున్నాము. అప్పుడు మా పాపకి వివాహం కాలేదు. వివాహం కావాలని నేను ప్రార్థించుకొని వచ్చాను. అప్పుడు నేను విత్తనం విత్తాను. విత్తిన 2-3 నెలలకే పాపకి వివాహం అయింది. మళ్ళీ ఒక సంవత్సరం అంతా గడిచినాక బిడ్డలు లేరని హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే నీ అమ్మాయికి నీటి బుడగలు ఉన్నాయి అని ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇసికిపోయాము. ఇసికిపోయి ఇసాకయ్య గారు ప్రార్థనకే పోదాంలయ్యా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాను. అనుకొని అలాగే 4 నెలలు మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేదు. 4వ నెలన అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాం కన్ఫర్మ్ చేసుకొని. అక్కడికి వెళ్తే వాళ్ళు ముత్యాల గర్భిణీ అమ్మ అన్నారు. అంటే నేను ఎంతో ఏడుచుకున్నాను. ఏందయ్యా మాకు ఎవరికి లేదు, మా బాబుకి ఏందయ్యా అని అనుకొని మళ్ళీ ఒక వారం ఉండాక ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె కూడా నాకు అర్థం కావట్లేదమ్మా, ఆమె ఇంకో చోటకి రాస్తే ఆమె కన్ఫర్మ్ చేసి గర్భిణీ అనమ్మా, నీ పాపకు 2వ నెల ఎవరమ్మని చెప్పిందంటే అప్పుడు ఎంతో సంతోషంగా దేవుణ్ణి అడిగాను. మళ్ళీ ఇంక 2వసారి కూడా నేను విత్తనం విత్తుకున్నాను. మా అమ్మాయికి అబ్బాయి పుట్టాలని నా మనసులో అనుకునేది, కానీ పైకి నేను అనుకునేదాన్ని కాదు. మా అల్లుడు 9వ నెల అప్పుడు వచ్చి సాకయ్య గారిని ఎదురు తిరిగి నుంచుంటే, ఏందయ్యా నుంచున్నా అన్నాడంట. నాకు బాబు కావాలండి అంటే వాళ్ళ భార్య భర్తలు వచ్చి, అవుతాడు పో, మీకు బాబు పుడతాడు పో అన్నాడంట. అలాగేనే బాబు పుట్టాడు. బాబుకి ఇప్పుడు 7వ నెల. నా సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఈ సాకయ్య గారికి వందనాలు.